నీకు బ్లడీ మరియా కావాలి. నాకు తాగాలని లేదు. ఆగు, నువ్వు అతని బార్ని నాశనం చేస్తున్నావు. జీవితంలోనే కోప్పటాడే. ఓ గ్లాస్ నీళ్లే తాగాలనిపిస్తుంది. అసలు మనం బార్ టెండర్ అవ్వాల్సింది. అయిపోయింది. చేసింది నేను. అసలు నీ వెనకాల ఉన్నవి ఏంటి? నేను వాటితోనే పుట్టాను. ఈ చెత్త బారుతో నేను విసిగిపోయాను. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కెల్లీ రాలెట్ ని రిపోర్ట్ చేస్తున్నాను. డిటెక్టివ్ ప్యాట్రిక్ ములిగన్ చావ్ కి సంబంధించిన విచారణ కోసం మాజీ రిపోర్టర్ ఎడీ బ్రౌన్ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. నగరంలోని కెథీడ్రల్లో విచిత్రమైన సంఘటనలు ఎన్నో జరుగుతున్నట్లు మాకు చాలా వార్తలు వస్తున్నాయి. వాళ్ళు నేను చంపాననుకుంటున్నా. అతను ఎంతకాలం తప్పించుకుంటాడో కాలమే సమాధానం చెప్పాలి. ఇక్కడ మనం న్యూస్ లోకి ఎక్కితే నేషనల్ న్యూస్ లోకి ఎక్కినట్టే. ఇక మనం శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళలేము, కానీ ఇక్కడ మెక్సికోలో నా లైఫ్ అంతా ఇలా తాక్కుంటూ మాత్రం ఉండిపోలేను. మరి మనం ఎక్కడికి వెళ్తాం? ఏమో, అది నాకు తెలీదు. ఓ, అది పనిచేస్తుంది. ఆ జడ్జి తీర్పు వల్ల నేను న్యూయార్క్ కి వెళ్ళలేను. పనిచేశాడు. అతని దుర్మార్గం గురించి నాకు బాగా తెలుసు. నేనెప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడాలనుకునేవాడిని. మనం అతన్ని బ్లాక్ మెయిల్ చేయొచ్చేమో. నా మీద పడ్డ నింద పోగొట్టుకుంటా. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. నువ్వే చేసుకో. మనం తల కిందకు దించుకొని ముందుకెళ్తూ ఉండాలి. మనం పారిపోయిన ఖైదీలం. మనం పారిపోతున్నాం, కానీ మనమే తప్పు చేయలేదు. ఎస్, కానీ నా దారి కట్టొచ్చే దుర్మార్గుల్ని నేను తినేస్తా. నాకు హెడేక్ టాబ్లెట్ కావాలి. నీకు వినిపిస్తుందా?